మీరు విజయం సాధిస్తే తర్వాత బాలకృష్ణ గారి పాత్ర ఎలా ఉండబోతుంది? నేను తీసుకుంటాను. నేను ఒకసారి ఎన్నికలు అయిపోతే ప్రస్తుతం దాని గురించి ఆలోచించట్లేదు. నేను ఎప్పుడు పదవుల గురించి ఆశించేవాడిని కాదు. పదవి నాకు అలంకారం, పదవికి నేను అలంకారం కానీ పదవి నాకు ఇప్పుడు అలంకారం కాదు. పదవుల గురించి ఎప్పుడు కాదు. అది ఆ నాన్నగారి ఆశ సిద్ధి కోసం ప్రజల యొక్క ప్రోత్సాహంతో ఈనాడు నేను ఇంత యాక్టివ్గా తిరుగుతున్నాను. సీట్ల కేటాయింపులో బాలకృష్ణ గారి పాత్ర ఏంటి? చాలా మంది బాలకృష్ణ గారి ద్వారా సీట్లు పంపాలని ఆశిస్తున్నారు. అసలు వాస్తవ పరిస్థితి ఏంటి సార్? లేదా అటువంటి ఏం లేదండి. వాస్తవంలో ఎప్పుడప్పుడు అధిష్టానానికి చెప్పడం జరుగుతుంది. తప్పకుండా నేను చెప్పిన సలహా నేను తీసుకెళ్ళి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తప్పితే పార్టీ మీద ఎప్పుడు ఒత్తిడి ఉండదు. నా పరంగా పార్టీ మీద ఎప్పుడు ఒత్తిడి ఉండదు. రాజకీయ పార్టీలకు సినీ గ్లామర్ అవసరం. సినీ గ్లామర్ ఎంతవరకు పనిచేస్తుంది ఎన్నికల్లో? మమ్మల్ని ఎప్పుడు ప్రజలు చూడండి. ఎందుకంటే రామారావు అబ్బాయిలు ఓకే, కానీ ఒక సినిమా యాక్టర్గా కంటే కూడా రామారావు అబ్బాయి ఆ పార్టీ నాకు ఉంది. పార్టీ ఒక ట్యాగ్ వెనకాల ఒక ట్యాగ్. సో అలా చూస్తారు. కానీ నేను ఇప్పుడు ఒక సినిమా నటుడిగా చూడను. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ నుంచి కానివ్వండి, ఎన్ని పార్టీ ఇందులో మాత్రం నేను చాలా మంది ఎంపీలుగా లేకపోతే ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. కానీ వాళ్ళ వల్ల నిజంగా ఎక్కువగా వాళ్ళు సమాజానికి ఉపయోగపడలేదు అని నా అభిప్రాయం పూర్తి స్థాయి. ఇటీవల కాలంలో సినిమా యాక్టర్లు వాళ్ళ ప్రచారాల్లో భాగంగా అనేక విమర్శలు చేసుకుంటున్నారు. విమర్శలు పరిధి కూడా మించిపోతుంది. ఇది మంచిదంటారు? ఏంటి పరిస్థితి? చాలా తప్పండి. అసలు చూడండి, అంతా లోతుల్లోకి వెళ్ళకూడదు. సో మంచిది కాదు. అది నేను ఎప్పుడు ఆ సంస్కారాన్ని ప్రోత్సహించను. ఈ ప్రభుత్వం మీద మీరు అనేక విమర్శలు చేస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక ఈ ముఖ్యమంత్రి పాలన పైన కానీ కాంగ్రెస్ పాలన పైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అది పార్టీ తీసుకుంటుందండి. పార్టీ నోస్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సార్. ఎన్నికల